స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పుంగనూరు పట్టణంలోని శుభారాం డిగ్రీ కళాశాలలో ఈ నెల 29వ తేదీ నుండి కళాశాల ప్రవేశాలు ఉంటాయని ప్రిన్సిపాల్ వెంకట్రాం వెల్లడి. పుంగనూరు పట్టణ బీజేపీ యువ మోర్చా నూతన అధ్యక్షుడిగా గంగా మహేష్ ఎంపిక. తిరుపతికి శ్రీరామదండ సంకీర్తన పాదయాత్ర మంగళవారం చౌడేపల్లికి చేరుకున్నట్లు కాయవరం ధర్మాధికారి డాక్టర్ ఎంఆర్ జయరాం వెల్లడి. డిగ్రీ కళాశాలలో ఈ నెల 29వ తేదీన మొదటి సంవత్సరం ప్రవేశాలు నిర్వహించడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ వెంకట్రాం ఎస్ఆర్టీవీ తెలిపారు. అందరికీ నమస్కారం. నేను పుంగనూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్గా ఈ విద్యా సంవత్సరానికి అంటే 2017-18 విద్యా సంవత్సరానికి 29/4/17 నుంచి మొదటి సంవత్సరం అడ్మిషన్స్ మొదలవుతున్నాయి. కాబట్టి దరఖాస్తు చేసుకునేటువంటి విద్యార్థులకు తెలియజేయడం ఏమనగా మా కళాశాలలో BA, BCom, BSc రీస్ట్రక్చర్డ్ కోర్సెస్తో సహా జనరల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఈ బీకామ్లో ఈ సంవత్సరం నుంచి BBM కోర్సు స్టార్ట్ చేయడం జరిగింది, అంటే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్. ఇది MBA కోర్సుకి చాలా ఉపయోగకరం. MBA చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఈ BBA చేస్తే వాళ్ళకు ఆ తర్వాత MBA కోర్సులో ఉన్నటువంటి సిలబస్ అంతా ఇక్కడ టీచ్ చేయబడుతుంది కాబట్టి అది ఈజీ అవుతుంది, మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా ఇది బెంగళూరు నగరంలో ఈ BBA కోర్సుకి డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నారు. లక్షల డొనేషన్స్ కడితే కానీ సీటు రాదు. అలాంటిది మన చిత్తూరు జిల్లాలో మన కాలేజీకి ఈ BBM కోర్సు వచ్చిందని గర్వంగా చెప్పుకుంటున్నాం. పుంగనూరు పట్టణంలో BBA కోర్సు మా కాలేజీలోనే ఉందని కూడా తెలియజేస్తున్నాను. తర్వాత ఈ సంవత్సరం మా కళాశాలకి NCC కూడా కొత్తగా రావడం జరిగింది. NCC సెలెక్ట్ కావడం జరిగింది. దీనికి ఇన్ఛార్జిగా రాఘవరెడ్డి C సర్టిఫికేట్ డాక్టర్ రాఘవరెడ్డి గారు ఎకనామిక్స్ లెక్చరర్, C సర్టిఫికేట్ హోల్డర్ ఇక్కడ ఇన్ఛార్జిగా ఉంటాడు. సో ఆయన C సర్టిఫికేట్ ఉంది కాబట్టి అతనికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం నుంచి NCC కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ NCC వల్ల ఉపయోగాలు ఏంటంటే ఈ రాబోయే SI కోర్సులకు కానీ, SI ఆస్పిరెంట్స్కి కానీ, పోలీసు పోయేటువంటి వాళ్ళకి కానీ, మిలిటరీకి కానీ దీనిలో NCC చేస్తే రిజర్వేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కూడా ఉపయోగం. పుంగనూరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ మంగళవారం సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా పార్టీ పట్టణ OBC మోర్చా ఎన్నికలు నిర్వహించారు. పుంగనూరు పట్టణం మఠంగడ్డలో ప్రతి ఏటా ఏప్రిల్ మాసంలో నిర్వహించే శ్రీ మాణిక్య వరదరాజస్వామి పశువుల పరసనందు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి అనేక మంది రైతులు మరియు వర్తకులు ఇందులో పాల్గొన్నారు. ప్రజలు చాలా కరువు కాటకాలతో ఉండి 60,000 రూపాయలు విలువ చేసామని 30,000కి తెగ నమ్ముకుంటా ఉన్నారు. దానా కరువు అయిపోయింది, నీళ్లు కరువు అయిపోయింది, గడ్డి కరువు అయిపోయింది. చాలా విపరీతమైన కష్టాలు చిత్తూరు జిల్లా ప్రజలు.
ఈ చిత్తూరు జిల్లా ప్రజలను ఆదుకోవాలంటే ఆ భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ ఆదుకునేటట్టుగా కనపడలేదు. దయచేసి ఈ నాయకులు, ఈ పాలకులు అందరూ కూడా కలిసి. ఎక్కడి నుంచి వచ్చారు? ఆవులు ఎందుకు అమ్ముతున్నారు? ఆవులు 10 ఆవులు ఉన్నాయి. ఇప్పుడు మేతలు లేక అంతా ఎండిపోయి బోర్లు అంతా ఎండిపూడిసినాయి. నీళ్ళు లే, చాలా కరువు అయిపోయింది. ఏం చేయాలి? ఆవులు ఉండి పెట్టుకొని ఏం చేయాలి? 20 ఏళ్ళ నుంచి ఇక్కడ 20-25 ఏళ్ళ అక్కడ రోజు ఇక్కడ రోజు మారుస్తూనే ఉంటుంది. ఇప్పుడు పర్స్ వచ్చినప్పుడు ఇక్కడ మారుస్తారు. నీళ్ళు సౌకర్యం చాలా నీళ్ళు గడ్డికి చాలా ఇబ్బంది సార్. 10 రూపాయలా? కర్ణాటక రాష్ట్రం చిక్బలాపూర్ జిల్లా చింతామణి తాలూకా కైవారం శ్రీ యోగినారాయణ మఠం వారు తిరుపతికి శ్రీరామదండు సంకీర్తన పాదయాత్ర మంగళవారం చౌడేపల్లికి చేరుకున్నారు. చౌడేపల్లి గ్రామము గండులో వేణుగోపాల స్వామి ఆలయం సమితి వారు అందరూ కూడా వచ్చి పూజ్య ధర్మాధికారులు తిరుపతికి బయలుదేరుతున్న ఈ సంకీర్తన పాదయాత్రకి పాల్గొని ధర్మాధికారుల్ని సత్కరిస్తున్నారు. వేణుగోపాల స్వామి దేవుడం కార్యకర్తలు అందరికీ కూడా అనంతానంద ధన్యవాదములు. చౌడేపల్లి గ్రామస్తులందరికీ కూడా భక్తిపూర్వకంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు. అందరికీ కూడా అనంతానంద ధన్యవాదములు. ఒక్కొక్కరు వాళ్ళ పేర్లు పెట్టి అందరికీ కూడా అనంతానంద ధన్యవాదాలు తెలుపుతున్నాం స్వామి. కైవారము శ్రీ యోగినారాయణ తాతయ్య గారి కృపాకాక్షం నుంచి ఇక్కడికి వెంకటేశ్వర స్వామి ఆలయంకి వెళుతూ ఉన్న ఈ పాదయాత్రలో అందరూ కూడా వచ్చినారు. చక్కెర భజన కూడా ముందుకి అందరికీ అనంతానంద ధన్యవాదాలు. చౌడేపల్లి మండల కళాకారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు. కళాకారులందరికీ కూడా అనంతానంద ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రామ పెద్దలు, చౌడేపల్లి గ్రామ పెద్దలు, వేణుగోపాల స్వామి ధర్మకర్తలు అందరూ కూడా గ్రామ పెద్దల ముఖాంతరం కూడా పాల్గొని ఉన్నారు. అందరికీ కూడా చౌడేపల్లి గ్రామస్తులందరికీ కూడా కైవారం యోగినారాయణ తాతయ్య గారు కృపాకటాక్షం పొందాలని తాతగారు మాట్లాడుతున్నారు.
చూడు మళ్ళా మన కళాకారులు వీళ్ళంతా ఉన్నారు కదా. పంపిస్తాను. Kృష్ణ యదు వంశ
ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా విద్యా సంస్థను కొనసాగించడంపై ఆర్ఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు వి ఉత్తన ఎస్సీ ఎస్టీ జిల్లా ఐక్యవేదిక గంగరాజు నాయకులు ఆరోపిస్తూ పాఠశాలను కొనసాగించడంపై ఎస్ఆర్టీవీ ద్వారా తమ అభ్యంతరాన్ని వారు తెలిపారు. పుంగనూరు పట్టణంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని చెప్పి ఈరోజు రాయలసీమ విద్యార్థి వేదిక జిల్లా అధ్యక్షుడు తర్వాత ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక గంగరాజు నాయక్ గారు ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎంఈఓ గారికి వ్రాతపూర్వకంగా కూడా ఆ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని చెప్పి ఒక వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. ఈ విషయం పైన డివైఈఓ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మేము ప్రధానంగా పుంగనూరు పట్టణంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఒక్కటే ఒక విజ్ఞప్తి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యను వ్యాపారీకరణ చేయడంలో ప్రధానంగా పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇందులో పార్టిసిపేషన్ చేసి తల్లిదండ్రులు అనేక రకాలుగా బాధలు పడేటటువంటి అవకాశం ఉంది. ఆత్మహత్యలకు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందులో భాగంగానే వ్యాపారీకరణ చేయడంలో భాగంగానే ఈరోజు పుంగనూరు పట్టణంలో శ్రీ చైతన్య పాఠశాలను తీసుకొచ్చి ఇక్కడ ప్రపోజల్ పెట్టామని చెప్పి ప్రపోజల్ పెట్టకనే ఇక్కడ శ్రీ చైతన్య పాఠశాలకు సంబంధించి అడ్మిషన్లు ప్రారంభించడం జరిగింది. కాబట్టి దీనిపైన ఎంఈఓ గారు డిఓఈఓ గారు స్పందించి వెంటనే శ్రీ చైతన్య పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని చెప్పి మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఎంఈఓ గారి ఆఫీస్ దగ్గర నిరాహార దీక్షకైనా సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భాన్ని ఎంత ఎక్స్ట్రా 3000 ఇస్తా. అదే ఎప్పుడు ఫోన్ చేసా. పుంగనూరు పురపాలక సంఘ సాధారణ కౌన్సిల్ సమావేశం ఈ నెల 28వ తేదీ అనగా శుక్రవారం రోజున మధ్యాహ్నం 3 గంటలకు పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశం హాల్లో నిర్వహించడం జరుగుతుంది. కనుక పాలకవర్గం సభ్యులు అధికారులు ఇందులో పాల్గొనాల్సిందిగా మున్సిపల్ చైర్పర్సన్ షమీం షరీఫ్ ఎస్ఆర్టీవీ ద్వారా తెలియజేశారు. ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. పుంగనూరు పట్టణంలోని శుభారాం డిగ్రీ కళాశాలలో ఈ నెల 29వ తేదీ నుండి కళాశాల ప్రవేశాలు ఉంటాయని ప్రిన్సిపాల్ వెంకట్రాం వెల్లడి. పుంగనూరు పట్టణ బీజేపీ యువ మోర్చా నూతన అధ్యక్షుడిగా గంగా మహేష్ ఎంపిక. తిరుపతికి శ్రీరామదండ సంకీర్తన పాదయాత్ర మంగళవారం చౌడేపల్లికి చేరుకున్నట్లు కైవారం ధర్మాధికారి డాక్టర్ ఎంఆర్ జయరాం వెల్లడి.